వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, క్రాస్ కట్ బ్లౌజ్ని చాలా ఈజీగా ఇలా అయితే కట్ చేశాను నేను. సో ఈ క్రాస్ కట్ బ్లౌజ్ని మనము లైనింగ్ పీస్ పైన ఇలా కట్ చేసిన తర్వాత ఇంకొక బ్లౌజ్ అనేది కట్ చేశాను అనమాట. సో ఒక బ్లౌజు ఒక రకంగా, ఇంకొక బ్లౌజ్ ఇంకో రకంగా మలిచేసి ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. అలాగే ఇంట్లోనే ఉండి బ్లౌజ్ కటింగ్ అనేది నా వీడియోలు చూస్తూ నేర్చుకోవచ్చు. సో మనకిచ్చిన లైనింగ్ పీస్ అనేది ఇలా ముడతలు వచ్చేసిందనమాట. ఏ క్లాత్ అయినా సరే ఇలా ముడతలుగా ఉంటే బ్లౌజ్ అనేది కటింగ్ సరిగ్గా రాదు. సో నేనైతే ముందుగా ఈ లైనింగ్ పీస్ని వీడియోలో చూసిన విధంగా ఐరన్ అయితే చేస్తున్నానండి. చూడండి, మొత్తం తక్కువ నంబర్లో పెట్టేసి ఈ లైనింగ్ పీస్ని అయితే నీట్గా ఇలా ఐరన్ చేస్తున్నాను. సో మనము ఎప్పుడైనా ఏ బ్లౌజ్ అయినా సరే లైనింగ్ పీస్ కట్ చేసే ముందు ఆ లైనింగ్ పీస్ ముడతలు లేకుండా చూసుకోండి. కొత్తగా స్టిచ్ చేసేవాళ్ళు ఈ టిప్ అయితే యూజ్ చేయండి. లైనింగ్ పీస్ ముడతలు ఉండకూడదు. నీట్గా ఇలా ముడతలు ఉంటే ఇలా నీట్గా ఐరన్ చేసుకొని కటింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఇలా ముడతలు ఉంచడం వల్ల మనకు బ్లౌజు పీస్ ఇలా మడత పెట్టినా కానీ సరిగ్గా రాదు. మార్కింగ్ సరిగ్గా వేసినా కటింగ్ చేసేటప్పుడు మొత్తం ఎక్కువ తక్కువలు అయిపోతుంది. మనకు కటింగ్ కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నమాట. సో క్లాత్ అనేది ఎక్కడి వరకు ఉందనేది మనకు నీట్గా అర్థం కాదు. ఎప్పుడైనా క్లాత్ నీట్గా ఇలా ప్లెయిన్గా ఉంచుకొని కటింగ్ అనేది చేయాలి. సో ఈ నాకు ఇచ్చిన కస్టమర్ బ్లౌజ్ అనేది లైనింగ్ పీస్ మొత్తం ఇలా ముడిచేసి తీసుకొచ్చారు. మొత్తం ముడతలు అనేటివి వచ్చేసాయని నేనైతే ఇలా నీట్గా ఐరన్ చేసేస్తున్నాను. చూడండి, కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. వివరంగా నేను లాస్ట్ వరకు ఈ బ్లౌజ్ని ఇలా కట్ చేస్తున్నాను అనేది చూపిస్తాను అన్నమాట. అలాగే ఇంట్లోనే ఉండి మీ బ్లౌజ్లు మీరే కటింగ్, స్టిచ్చింగ్ ఎలా నేర్చుకోవాలనేది మంచి టిప్ తోటి వివరంగా నా ఛానల్లో వీడియోస్ అనేటివి అప్లోడ్ చేశాను. మీరు వెళ్ళి చూసేయండి. చూడండి, బ్లౌజ్ని అయితే నీట్గా ఇలా ఐరన్ అయితే చేసేస్తున్నాను. బ్లౌజ్ మొత్తానికి ముడతలు వచ్చేసాయండి. చూడండి, ప్రతి ఒక్క పార్ట్ ప్లేస్లో కూడా ముడత అనేది ఉంది. సో నీట్గా ఇలా ముడతలు లేకుండా బ్లౌజ్ పీస్ని అయితే నేను ఐరన్ చేసేసుకున్నాను. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో చివరి వరకు చూడండి. కటింగ్ అనేది ఈజీ వేలో ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను. సో బ్లౌజ్ని అయితే చివరల ఎండింగ్ ఈ పింక్ కలర్ బ్లౌజ్ని నేను మెజర్మెంట్స్తో ఎలా కట్ చేశాననేది నా ముందు వీడియోలో ఉంది, వెళ్ళి చూడండి. సో ఇది ఇంకొక రకంగా క్లాత్ అనేది మడుస్తున్నాను అన్నమాట. నిలువుగా మడిచేసేది ఒక రకంగా. సో ఇలా మనం ఒకసారి లైనింగ్ పీస్ కట్ చేసుకున్న తర్వాత దీని మీద సేమ్ మెజర్మెంట్స్ వాళ్ళే కాబట్టి ఇలా పెట్టేసుకోవాలి. హ్యాండ్ ప్లేస్లో మనకు అతుకులు అనేటివి రావద్దు అంటే ఈ క్లాత్ పైన ఇలా పెట్టుకోండి. సో ఏ ప్లేస్లో కూడా అతుకులు అనేటివి రాకుండా ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియో అన్నమాట. సో నేను ముందు వీడియోని అయితే ఇలా పెట్టి కట్ చేశాను కదా. సో ఇలా పెట్టి కట్ చేస్తే హ్యాండ్స్కి అతుకులు అనేటివి కింది సైడ్ పడ్డాయి. అలా పడకుండా ఉండాలంటే మనం ఫ్రంట్ పీస్ని ఈ చివరల, బ్యాక్ పీస్ని ఆ చివరల పెట్టి కట్ చేసామంటే మధ్యలో మిడిల్ పార్ట్లో హ్యాండ్స్ అనేటివి వచ్చేస్తాయి. ఇది చిన్న కొలతల వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను. మనకు నడుం సైజు, పెద్ద సైజు వాళ్ళకు ఈ కటింగ్ అనేది రాదనమాట. సో చిన్న సైజు, ఇది ఎంత సైజ్ అంటే ఓన్లీ 23 అలా ఉందన్నమాట. 23, 25, 26 అలా ఉంది. చూడండి, వీడియోలో చూసిన విధంగా ఏం కావాలా నీకు ఇలా పెట్టేసుకోండి. షేప్ బెల్ట్ అయితే
ఇటు బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ షేప్ బెల్ట్లు అనేటివి ఈజీగా వచ్చేస్తాయి. నేనైతే క్లాత్లు అనేటివి కదలకుండా పిన్ అయితే పెట్టాను. చూడండి, ఇక్కడ ఒక షేప్ బెల్ట్ పెట్టేస్తున్నాను. అలాగే ఇంకొక సైడ్ ఇటు సైడ్ పెడుతున్నాను షేప్ బెల్ట్. ఇలా పెట్టేసుకున్న తర్వాత క్లాత్ అనేది కదలకుండా పిన్ అయితే పెట్టేసుకోండి. మొత్తాన్ని కట్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ ఒరిజినల్ పీస్ అనేది చూపిస్తున్నాను మీకు. చూడండి, ఒరిజినల్ పీస్ అయితే బ్లౌజ్కి ఇదండి. హ్యాండ్కి ఇలా వర్క్ అనేది వచ్చింది. సో హ్యాండ్ 4 ఫోల్డ్స్ చేసిన తర్వాత సైడ్కి క్లాత్ అనేది పడుతుంది. సో అదే వర్క్ ఎలా కట్ చేయాలనేది వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇలా మడత పెట్టేసుకొని హ్యాండ్ని మనం కట్ చేసుకున్న హ్యాండ్ని ఇలా పెట్టేసుకోండి. 4 ఫోల్డ్స్ కరెక్ట్గా చేసుకున్న తర్వాత వర్క్ అయితే ఇలా ఉంది. దీన్ని నేను ఇప్పుడు కరెక్ట్గా 4 ఫోల్డ్స్గా మలిచేసి మీకు చూపిస్తాను. ఇలా మలిచేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న హ్యాండ్ లైనింగ్ పీస్ని అయితే దీని మీద పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా సైడ్కి అతుకులు అనేటివి పడుతున్నాయి. సో ఇదే దాంట్లో పైన కొంచెం వర్క్ వచ్చిన ప్లేస్ ఉంది కదా, సో అదే క్లాత్ని అతుకులకు పెట్టేస్తున్నాను అనమాట. హ్యాండ్స్కి ప్లెయిన్గా రాకుండా అదే వర్క్ హ్యాండ్స్ కిందికి వచ్చే విధంగా సెట్ చేస్తున్నాను. అర్థమైంది అనుకుంటా మీకు చూసే వాళ్ళకు. చూడండి, ఇలా అతుకులు అనేటివి సెట్ చేశాను. వర్క్ హ్యాండ్స్కి అతుకులు కూడా వర్క్యే వచ్చేసాయి. ఇలా విడివిడి చేసేసుకున్న తర్వాత ముందు అయితే నేను హ్యాండ్స్ కట్ చేశాను కదా, తర్వాత మిగిలిన దాంట్లో బ్యాక్ పీసు ఫ్రంట్ పీసు చూడండి, ఈ అతుకులు అనేటివి ఎటు వెళ్ళిపోకుండా పిన్ అనేది పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఈ మిగిలిన దాంట్లో బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది తీస్తాను. షేప్ బెల్ట్లు కూడా తీయాలి కదా, సో క్లాత్ అనేది నీట్గా ఇలా పెట్టేసుకుంటున్నాను. నీట్గా పెట్టుకొని ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకుంటున్నాను. ముందుగా నేను కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని వీడియోలో చూస్తున్న విధంగా కరెక్ట్గా పెట్టేసుకొని కాలర్ అయితే కట్ చేయట్లేదు. కాలర్ కట్ చేయకుండా మనకు గల్ల కట్ చేయకుండా ఇలా షోల్డర్ నుంచి కిందికి హ్యాండ్స్ ప్లేస్లో కట్ చేస్తున్నాను. సో ఇలా విడివిడిగా పెట్టేసుకొని లైనింగ్ని కట్ చేసుకోవాలి. మిగతా క్లాత్లో ఫ్రంట్ పీస్ అనేది కట్ చేస్తాను. చూడండి, బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఈ క్లాత్లో ఫ్రంట్ పీస్ తీయాలి. క్లాత్ అనేది సరిగ్గా పెట్టేసుకొని మనం కట్ చేసిన లైనింగ్ పీస్ని ఇలా పెడుతున్నాను. క్రాస్ కదా, క్రాస్లో ఎలా సెట్ అవుతుంది అనేది చూస్తున్నాను. చూడండి, మనకు షేప్ బెల్ట్ రావాలంటే దీన్ని సెట్ చేయాలి. ఏ రకంగా సెట్ చేస్తే షేప్ బెల్ట్లు వస్తాయనేది చూస్తున్నాను. చూడండి, మనం ఎలా పెట్టినా కొద్దిగా క్రాస్లో అయితే పెట్టాలి కదా. సో ఇలా అయితే మీకు రెండు విధాలుగా చూపించాను కదా, నేను ఇలా అయితే పెట్టేసి కట్ చేస్తున్నాను. కొద్దిగా క్రాస్లో పెట్టేశాను కదా, సో ఇలా పెట్టి కటింగ్ అయితే చేసేస్తున్నాను.
ఇటు సైడ్ మిగిలిన క్లాత్లో అయితే షేప్ బెల్ట్లో ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఇలా కట్ చేసేసుకొని ఫ్రంట్ పీస్ పక్కన పెట్టేసుకోండి. సో కాలర్ దగ్గర కూడా గల్లా షోల్డర్స్ అనేటివి కరెక్ట్గా చూసుకోవాలి, క్రాస్ చేసుకోవద్దు. సో దీంట్లో షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది. చూడండి, మనకు లైనింగ్ పీస్లో మొత్తం 4 తీసాను. షేప్ బెల్ట్లో ఈ బ్లౌజ్ పీస్లో ఫ్రంట్కి ఒకటే వస్తుందన్నమాట. సో 2 రావడానికి ట్రై చేశాను. మీరైతే వీడియో అయితే చూసేయండి పూర్తిగా. ఇలా ఒక సైడ్ అయితే కట్ చేశాను. దీని ముందు భాగంలో ఇంకో షేప్ బెల్ట్ వస్తుందని అనుకొని ఇంకోటి కూడా కట్ చేస్తున్నాను. చూడండి, దీంట్లో చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఈ లైనింగ్ పీస్ నేను 4 కట్ చేశాను కదా, అవి హుక్స్ పార్ట్లో పెట్టేస్తాను అన్నమాట. సో బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. చివరిగా షేప్ బెల్ట్లు, హ్యాండ్, ఫ్రంట్ పీస్, బ్యాక్ పీస్ మనం హుక్స్ కాజా ప్లేస్లు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కట్ చేసుకోవచ్చండి. దానిదేముంది, చిన్నగా 2 ఇంచెస్ గ్యాప్తో ఆ క్లాత్లో ఎట్లయినా వెళ్తాయి కదా. అలాగే హెమ్మింగ్ కోసం క్రాస్ కటింగ్ కూడా ఈ లైనింగ్ పీస్లో వెళ్తుంది. జాయింట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. సో షేప్ బెల్ట్లు, అలాగే ఫ్రంట్ పీసు, అలాగే బ్యాక్ పార్ట్, బ్లౌజ్ కటింగ్ అయితే స్టిచ్ చేసేటప్పుడు వీడియో అనేది నేను తీస్తాను, చూడండి. అలాగే ఈ వర్క్ హ్యాండ్స్ ఎలా కట్ చేశాననేది చూసారు కదా. అలాగే లైక్ అయితే ఇవ్వండి కంపల్సరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చివరి వరకు చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.